ఇక వడ్డం సంగతి నువ్వే చూసుకోవాలి మరి. ఇదిగో మంచి నీళ్లు. ఏంటిది? నీళ్లు. నీళ్ళతో మొదలెట్టేంటి? చుక్క, మీ అమ్మ చేత్తో వండినందుకో నీ చేత్తో వడ్డించినందుకో తెలియదు గాని కొబ్బరికాయ పచ్చడి అమృతంలో ఉందనుకో. ఇదిగో గుమస్తా బాబు, కోనసీమ కొబ్బరికాయలకు పెసిద్ది అయితే మన ఒట్టేరు కొబ్బరికాయ పచ్చడి పెసిద్ది అనుకో. అవునవును, నువ్వు సొంత డబ్బా వాయించుకోవట్లో బాగా ప్రసిద్ధి. నోరు మూసుకుని కూసుని తిని చూసి చెప్పాలడు. అత్తమ్మా బాబు, నువ్వు పెట్టే భోజనం తిన్న తర్వాత అరగంట సేపు ఆయాసం తప్ప ఇక మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మా బాబు మాకు ఇష్టం బాబు అన్నమాట చెప్పాడు. ఇదిగో సుక్క, రెండు పెద్ద ఎత్తాకులేసి పెసపోయిన వడ్డించాడు. ఏంటి వీరమ్మా, పెసలు భోజనాలు వేరే ఉన్నాయా? నాకు కూడా. ఇదిగా నీకు పెట్టింది డబల్ పెసలు అవయా, కూర్చుని తిను. కంత పసరేమన్నా పెట్టి ఏమిటి గుమస్తా గారు, ఏళ్ళు తెగేస్తున్నారు, చర్మం ఊడిపోగలదు, జాగ్రత్త. అవును గుమస్తా గారు, ఈ చెయ్యి ఖాళీగానే ఉంది, తొడిగేమంటారు ఏంటి గాజులు? అబ్బాబాబా, తెల్లని వంట పట్టని కూడా చెరువు పక్కన చెరి ప్రాణాలు తీసేస్తారేమిట్రా? ఇదిగా అల్లుడు, దోసకాయ పప్పు నీకు కావాలా? నాకు. ఇదిగో నాయనా దోసకాయ పప్పు, ఇదిగో వంకాయ కూర నాకు. ఆ తర్వాత వంకాయ కూర నాకు. అత్తమ్మాయి, మజ్జిగ. చాలు. చుక్క, క్యారీ సర్దావా? వంకాయ కూడా కాస్త ఎక్కువగా పెట్టు, మా అమ్మాయికి చాలా ఇష్టం, తెగ తింటుంది. అయితే తమరి పోలికే అనమాట తిండి విషయంలో. మా అమ్మాయికి నా పోలిక కాకపోతే నీ పోలికి వస్తుందా? అసలు నీ పక్కన కూర్చొని నాది బుద్ధప్ప.